మేము తిరుమల నా ఊహ తెలిసిన దగ్గర నుంచి అనేక మార్లు వెళ్తూ ఉంటాం. కానీ గతంలో 2019 టు 23 వరకు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్లో ప్రసాదాలు కానీ అవ్వచ్చు, దర్శనాలు కానీ అవ్వచ్చు, తర్వాత శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కావచ్చు, తిరుమలని అనేక విధాలుగా పరిశుభ్రపరిచేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మన హైందవ సాంప్రదాయం ప్రకారం భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఒక ప్రసాదం చేసేదానికి ఒక ప్రక్రియ ఉంటుంది. భగవంతుణ్ణి మనం కీర్తించేదానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆయన అర్చన చేసేదానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఇవన్నీ మనం చెప్పుకునే కాదు, మహానుభావులు అయినటువంటి యోగ్యులు మహర్షులు అందరూ కూడా మనకు అందజేసినటువంటివి. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి మత పెద్దలందరూ కూడా మనకి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇస్తున్నటువంటివి. గతంలో జరిగిన పొరపాటు లోపాలు ఏంటంటే, తిరుమలలో ప్రసాదాలు ఏదైతే లడ్డు ప్రాధాన్యమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ఉందో, ఆ లడ్డులో చూడండి, ఇప్పుడుండే లడ్డు ఇది, అప్పుడున్న లడ్డు ఇలా ఉండదు. అది ఒక ఎరుపుడాలుగా కలర్లో ఉండేది. యాక్చువల్గా ఏంటంటే ఆవు నెయ్యి వేస్తే పచ్చదనం వస్తుంది, వేరే ఏమైనా నూనెలు వాడితే ఎర్రదనంగా ఉంటుంది. ఏ ఆహారమైనా మనం చూసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో జరిగింది ఏంటంటే, ప్రధానమంత్రికి కావచ్చు, లేకపోతే మన అంతర్జాతీయ వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కావచ్చు, ఇక్కడ నుంచి ఒక శాలువా తీసుకెళ్ళి ఒక లడ్డు పెట్టే వాళ్ళ చేతిలో అప్పుడు పనిచేస్తున్నటువంటి ప్రథమ పౌరులందరూ కూడా, అది తిరుమలలో ఉన్నటువంటి అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి తెలిసి కూడా దాన్ని బట్టబయలు చేయలేకపోయారు. కానీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం తీర్చిదిద్దేటువంటి సమన్వయం ఏర్పరుస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉండేటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళే కాదు, హిందూ పౌరుడు ఎవరైనా సరే మన యొక్క సాంప్రదాయాల గురించి, మన యొక్క పద్ధతుల గురించి, మన యొక్క ఆచారాల గురించి, మన యొక్క ప్రసాదాల గురించి, మన జీవనాడి గురించి, మన బతుకు తెరువు గురించి, వాటి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన స్థితి వచ్చింది, మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. కనుక ఈ తిరుమల లడ్డు గురించి ఇంత విషయం అవుతుంది కాబట్టి మనం అందరం కూడా గొంతు విప్పాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా గొంతు ఎత్తి చాటి చెప్పాలని మరీ విన్నవించుకుంటున్నాం.